ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానమును నీకిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఒక మాట నీవు గమనిస్తే గనక, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నీవు ప్రార్థన చేసి విశ్వాసించుతున్న ఆ దేవుడు ఎవరండి? మృతులను సజీవులుగా చేయువాడు. ఆమేన్. నీ జీవితంలో మృతమైపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? బహుశా ఈరోజు కుటుంబం అంతా ఉన్నా సరే మృతమైపోయిన పరిస్థితుల్లో, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ కొన్ని మనస్పర్ధల విషయంలో కానీ ఏ విషయంలో, దేవా ఇదిగో అయ్యా మేము చనిపోయిన వారిగా ఈ పరిస్థితుల్లో బాధపడుతున్నామని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవునికి, ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మృతులను సజీవులుగా చేయువాడు. ఆమేన్. నీ జీవితంలో ఏదైతే మృతమైపోయిందని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఈరోజు నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు జవాబిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకు మేలు కలిగేటట్లు మృతమైపోయిన దాన్ని దేవుడు సజీవంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి నమ్ముట ద్వారా దేవుని మీద విశ్వాసాన్ని కనపరుస్తూ ఉండగానే నీ జీవితంలో గొప్ప మేలు అనేది ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని యొక్క సజీవమైన వాక్యమును నువ్వు ఎప్పుడు కూడా పట్టుకోవాలి. చాలామంది జీవితాల్లో వారు వాక్యం చదవరు, వాగ్దానం నమ్మరు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు, నామమాత్రపు భక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిగా మీరు ఎవరూ ఉండకూడదండి. దేవుని మీద ఇష్టముతో, దేవుని మీద నమ్మకంతో, వాగ్దానం మీద విశ్వాసంతో నీవు ఉంటే గనక ఖచ్చితంగా ప్రతిరోజు నీవు దీవెనకరంగా ఉంటావు. ఆమేన్. అందుకనే లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన. హల్లెలూయా. లేని వాటిని దేవుడు ఎలా పిలుస్తాడండి? ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆది కాండము 1వ అధ్యాయం మీరు మొదట్లో చూడండి. భూమి ఉందప్పటికి చీకటి అగాధ జలములు ఉన్నాయంట, నిరాకారముగా ఉందంట ఈ యొక్క. అయితే దేవుడు ఒక ఆకారమునిచ్చి చీకటిని చూసి వెలుగు కమ్మని పలికాడు. ఈరోజు నీ జీవితంలో కూడా భయంకరమైన చీకటి ఉందా? చీకటి అలివేసిందా? నీ వల్ల కావట్లేదా దాన్ని అధిగమించడం అనేది? దేవుని పాదాలు పట్టుకో, దేవుని సన్నిధిలో నమ్మకమైన ప్రార్థన చేయి. ఈరోజు నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నీవు తప్ప నాకింక గతి లేదయ్యా తండ్రి అని చెప్పిన ఒక్క మాట దేవునితో చెప్పి ప్రార్థన చేయగలిగితే గనక నీ జీవితంలో లేని వాటిని దేవుడు ఈరోజు ఉన్నట్టుగా పలకబోతూ ఉన్నాడు. ఆమేన్. గొప్ప నెమ్మది పలుకుతాడు, సమృద్ధి పలుకుతాడు, సంతోషం పలుకుతాడు, గొప్ప దీవెనకరమైన మాటలు దేవుడు ఈరోజు నీ పట్ల ఆయన పలుకుతాడు. హల్లెలూయా. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీ ఒంటరి వ్యక్తివి కాదు ఈ భూమి మీద. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ దినము దేవుని తట్టు తిరుగు, నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.